ఆనందంలో విజయనగరంలో కూటమి విజయంతో సంబరాలు చేసుకున్నారు అక్కడి నాయకులు. బొబ్బిలిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఫ్లైఓవర్ మీదుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ చేశారు. నాకు జరిగినట్లుగా బహుశా ఏ రాజకీయ నాయకుడికి జరగదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను నియోజకవర్గ వ్యాప్తంగా దేవినేని పోటీ చేస్తున్నారని కాకుండా తానే పోటీ చేసిన నా బంధువు అనుకోని ప్రతి ఒక్కరు కూడాను పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇవాళ చేశారు. ఇది బొబ్బిలి ప్రజల గెలుపు. ఇది దేవినేని గెలుపు కాదు, బొబ్బిలి ప్రజల గెలుపు. ఈ విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఒక నిజాయితీపరుడు, ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి 2019లో నా సోదరుడు ఓడిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ రోజే కంకణం కట్టుకొని ఎట్టి పరిస్థితిలోనే 1994 తర్వాత బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని సన్నాహితం చేసి వారి యొక్క సహాయ సహకారాలతోనే ఇప్పటి వరకు కూడా పనిచేసుకొని నా అన్న ఓటమికి నేను ప్రతీకారం తీర్చుకున్నాను. ప్రజల యొక్క అండదండల వల్ల, ప్రజల యొక్క సహాయ సహకారాల వల్ల. అదేవిధంగా మేము రక్తం పంచుకొని పుట్టకపోయినా నాకెంతో చేదోడు వాదోడుగా ఉండి పార్టీయే నా సర్వస్వం, తెలుగుదేశం పార్టీయే నా సర్వస్వం అని ఈ 5 సంవత్సరాలు వారి సహాయ సహకారాలు అందించినటువంటి టెంట్ లక్ష్మణరెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు కూడా మర్చిపోలేంది. అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్త, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, బొబ్బిలి మండలం, బొబ్బిలి మున్సిపాలిటీ, తెరలం, బాడంగి, రామభద్రపురం మండలాల యొక్క నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఏదో ఎమ్మెల్యే అయిపోతే బేబినేనికి ఏమో 2 కొమ్ములు రావు. ఈ వైభవం, ఈ పదవి, ఇవన్నీ కూడా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు బేబినేనికి నాకు ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తున్నాను. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఏదైతే గత 5 సంవత్సరాలుగా పూర్తిగా కుంటుపడిపోయిందో, నియోజకవర్గంలో చేయవలసింది ఎంతో ఉంది. అవన్నిటికీ కూడా మరి ప్రభుత్వం కూడా ఏర్పడింది. కాబట్టి మరి నాకు జరిగినట్లుగా బహుశా ఏ రాజకీయ నాయకుడికి జరగదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పార్లమెంట్